మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఇంట్లో పని మనిషి చనిపోయిండు. మరి దాని మీద రకరకాల ప్రచారాలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయింది. మరి ఆ పని మనిషి చనిపోవడానికి ఎమ్మెల్యేనే కారణం అని అయితే విపరీతంగా సోషల్ మీడియాలో అయితే ప్రచారం అయింది. నేపథ్యంలో పోలీసులు అయితే కొన్ని కీలక విషయాలు అయితే దాని నుంచి బయటపెట్టిరట. అసలు పని మనిషి ఆత్మహత్య కారణం ఏంటని వాళ్ళు అయితే కొన్ని విషయాలు చెప్తున్నారు. మరి చూద్దాం అసలు ఎందుకు ఆయన సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందని. ఇక్కడ చూడొచ్చు మనం ఈ బీర్లా ఈలయ్య ఇంట్లోనంట ఈ 30 ఏళ్ళ గంధమల రవి అనేటువంటి వ్యక్తి ఇంట్లో పని చేసుకుంటూ అక్కడనే ఉంటున్నారట. మరి ఈయన భార్య ఇద్దరు కూడా అక్కడనే ఉంటున్నారట. మరి ఈ నేపథ్యంలో ఈయన 3 ఏళ్ల కింద ఒక ప్రైవేటు బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకున్నాట. మరి ఈ హోమ్ లోను ఆయన సరిగా ఈఎంఐ కట్టకపోవడంతో 4-5 నెలల నుంచి మరి బ్యాంక్ అధికారులు ప్రెజర్ చేస్తారంట. ఇక ఖచ్చితంగా ఈఎంఐ కట్టకుంటే వాళ్ళు వచ్చి నోటీసులు అంటించడం అని చేస్తారు కదా, ఇట్లే వీళ్ళకి కూడా చేశారట. దాంతోపాటు ఆయన విపరీతంగా మద్యం కూడా సేవిస్తురట. ఆ ఇల్లు వేయటట్టుంది అనే బాధతోటి ఆయన మందు కూడా బాగా తాగుతున్నాడంట. ఈ నేపథ్యంలో 2 రోజుల కింద బ్యాంక్ అధికారులు వాళ్ళ ఇంటికి వచ్చి నోటీస్ అంటించి వెళ్ళిరట. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి రవి ఆత్మహత్య చేసుకున్నాడు ఎమ్మెల్యే ఇంట్లో అని వీళ్ళైతే చెప్తున్నారు. కాకుంటే ఇది పోలీసుల వర్షను. మనకు సోషల్ మీడియాలో మాత్రం వేరే వర్షన్ సర్క్యులేట్ అవుతుంది. మరి ఆ సర్క్యులేట్ అయ్యేటువంటి వర్షన్ భిన్నంగా వీళ్ళైతే పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఆయన అప్పుల పాలయ్యిండు, హోమ్ లోన్ కట్టలేక మద్యానికి బానిసయి ఆ బాధతోటి మొత్తం ఆయన సూసైడ్ చేసుకున్నారని అయితే చెప్తున్నారు. మరి అదే దిశగా వీళ్ళైతే దర్యాప్తు అయితే చేస్తున్నారట. మరి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారట. ఇక్కడ భర్త మానసికంగా కుంగిపోయి ఆర్థిక సమస్యలతోనే చనిపోయిందని వాళ్ళ భార్య కూడా పోలీసులకు కంప్లైంట్ చేసిందంట. దీంట్లో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు, అసలు ఏంటి అసలు అంటే ఎమ్మెల్యేకు దీంతో ఎలాంటి సంబంధం లేదు అని అయితే చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తి మరి ఆర్థిక సమస్యలతోటి చనిపోవడం అనేది మరి ఎమ్మెల్యేకు మరి తెలుసో లేదు. సరే, ఇక మొత్తంగా అయితే ప్రజెంట్ వీళ్ళు పోలీసులు చెప్పేటువంటి వర్షన్ అయితే అది ఇల్లు లోన్ కట్టలేక అప్పులు ఎక్కువైపోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అని అయితే చెప్తున్నారట. మరి అక్కడ చూడాలి మరి, అంటే ఇప్పటికి వచ్చినటువంటి సమాచారం అయితే ఇదే. కాకుంటే సోషల్ మీడియాలో మాత్రం వేరే ప్రచారం అయితే జరుగుతుంది. దానికి భిన్నంగా ఇదైతే మనకు వచ్చింది ఈ మ్యాటర్.